అఖిల చెప్పుతాను. మాది మిటిమీద కండ్రిగ గ్రామం. ఒక్క నిమిషం నానా, ప్లీజ్ ప్లీజ్ చిన్న ప్లీజ్, లేడీస్ ఫస్ట్. ఆగండి, చెప్పు చెల్లి. సో ఐ హావ్ 2 క్వశ్చన్స్ ఫర్ యు అన్న. మీరు కంపెనీస్ తీసుకొస్తాం, జాబ్స్ క్రియేట్ చేస్తామన్నారు. మీరు పవర్ లోకి వచ్చిన ఎన్ని ఇయర్స్ కి జాబ్స్ క్రియేట్ అవుతాయి? వెరీ గుడ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, మాలాంటి యంగ్స్టర్స్ చాలా మంది బడ్డింగ్ ఆంటర్ప్రినర్స్ ఉన్నారు. సో దే హ్యావ్ ఐడియాస్. మీరు ఎలా వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు? లైక్ స్టార్ట్అప్స్ ని ఎలా ఇంక్రీజ్ చేస్తారు మన స్టేట్ లో? దీస్ 2 క్వశ్చన్స్ అన్న. కెన్ ఐ సార్? ఏంటన్నా ఏమైంది? మళ్ళీ మైక్ లాగట్లేదు. అరే మీరు అందరూ కూర్చోండి, పుణ్యం ఉంటుంది. ప్లీజ్ నాన్న, కుర్చీలు వేసింది కూర్చున్నాకి, లేదంటే దారి ఇవ్వండి. ఇక్కడ లేదంటే కింద కూర్చోవాలి. మైక్ లాగట్లేదు, దయచేసి కూర్చోవాలన్నా. రిక్వెస్ట్ చేస్తాను, వాలంటీర్స్ కొంచెం హెల్ప్ చేయండి, కొంచెం అర్థం చేసుకున్నా ప్లీజ్. ఒక నిమిషం చెల్లి, చెల్లమ్మ, మీరు అడిగిన మొదటి ప్రశ్నకి సమాధానం. నానా మీరు కింద కూర్చోవాలి, కింద కూర్చోవాలి. మైక్ అడ్డంగా ఉన్నారు, రిసీవర్ లాగట్లేదు, కూర్చోవాలి ప్లీజ్. చిన్న ప్లీజ్ కూర్చోండి, లేండి పక్కన రండి. నానా ప్లీజ్. చెల్లి, తెలుగుదేశం పార్టీ అధికారం ఆ మైక్ ఇటీ అమ్మా, ఇది రాట్లా. వెరీ గుడ్. చెల్లి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే టీసీఎల్ వచ్చింది, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జోహో వచ్చింది, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కియా వచ్చింది, అదేవిధంగా ఫాక్స్కాన్, సెల్కాన్ లాంటి అనేక పరిశ్రమలు వచ్చినాయి. ఈ ప్రభుత్వమే కౌన్సిల్ సాక్షిగా 6 లక్షల ఉద్యోగాలు కల్పించని ఒప్పుకున్నారు. ఈ 20 లక్షల ఉద్యోగాలు అనేది 5 సంవత్సరాలు మేము కల్పిస్తాం. నంబర్ 1. రెండోది, బడింగ్ ఆంటర్ప్రినర్స్ కి అవకాశం కల్పించాలి. నో సెకండ్ థాట్. మీకున్న ఐడియాస్ ముందల ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఒక టెస్ట్ బెడ్గా ఉంటుంది. ఇక్కడున్న తమ్ముడు ఈజ్ అన్ ఆంటర్ప్రినర్. గతంలో అతను అనేక ప్రోడక్ట్స్ క్రియేట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు తెలుసుకుని ఆంధ్ర రాష్ట్రమే మీ ప్రోడక్ట్ ని ట్రయల్ గా వాడుకుంటాం, మీరు ఇంప్లిమెంట్ చేయండి అన్నారు. సో గవర్నమెంట్ కెన్ బి ఏ ప్లాట్ఫామ్. నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక ఇన్క్యుబేటర్ ఉండేది. ఇక్కడ ఇన్క్యుబేటర్ పెట్టాం. మీలాంటి యూత్ యువకులకి ఎవరికైనా ఐడియాస్ ఉంటే అక్కడ వీస్ టు ఇన్క్యుబేట్, మార్కెట్ లింకేజ్ అన్ని చేసేవాళ్ళం. ఆ విధానం తిరిగి మళ్ళీ మేము ప్రారంభిస్తాం. కేవలం ఉద్యోగాల కల్పన కాదు, అంటే మీరు ఉద్యోగాల కోసం ఎత్తుకుతాం కాదు, మీరు కనీసం ఒక 100 మందికి ఉద్యోగాలు కల్పించే విధానం ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. చెల్లమ్మకి ఇయమ్మా. హాయ్ సార్. చెల్లి చెప్పమ్మా. ఐఎమ్ Chandana Sri. My father name is Surendra Naidu. I am from Gangangunta Gramam. నా క్వశ్చన్ ఏంటంటే, can we expect any educational changes in our educational system? Very good question. That is useful for our students. 100%. చెల్లమ్మ, నేను పాదయాత్ర తెలుసుకుంది మన కరికులం చాలా రీవ్యాంప్ చేయాలి. కేజీ నుంచి పీజీ వరకు కరికులం ని బలోపేతం చేయాలి. ఈ రోజు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా మహిళలపైన దాడులు జరుగుతున్నాయి. చట్టాలతో పాటు ముందల మహిళల్ని గౌరవించాలనేది బలంగా కరికులంలో మనం పెట్టాలి. అది కేజీ నుంచి పీజీ వరకు అది పెడతాం. మహిళల్ని గౌరవించాలి, మహిళలకి పెద్దపీట వేయాలనేది అది కూడా కరికులం ద్వారా చిన్న కిండర్ గార్డెన్ పిల్లోడి దగ్గర నుంచి పీజీ చదువుకునే వరకు వీఆర్ గోయింగ్ టు ఇన్కల్కేట్. దట్ ఈస్ ఫస్ట్. సెకండ్, గతంలో స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ ఉండేది. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వసతి దీవెన, విద్యా దీవెన అని చెప్పి ఆ మొత్తం సిస్టాన్ని మార్చేశారు. దానివల్ల తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హాల్ టికెట్ కావాలంటే డబ్బులు కట్టాలి, మార్క్ లిస్ట్ కావాలంటే డబ్బులు కట్టాలి, కానీ ప్రభుత్వం టైంకి డబ్బులు చెల్లించదు. దానివల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యమంత్రి గారు నేను బటన్ నొక్కిన అంటాడు. ఈ మధ్యన బటన్ కి కరెంటు కూడా లేదు తల్లి. ఆయన బటన్ నొక్కుతున్నాడు, డబ్బులు పడట్లా. అందుకే పాత ఫీ రీంబర్స్మెంట్ మళ్ళీ తీసుకొస్తాం. సో దాట్ మీలాంటి పిల్లలు హాయిగా చదువుకునేదానికి అవకాశం మేము కల్పిస్తాం. మళ్ళీ పీజీ ఫీ రీంబర్స్మెంట్ ఉంది. ఆ పీజీ ఫీ రీంబర్స్మెంట్ ఈ ప్రభుత్వం రద్దు చేసింది, తిరిగి ప్రారంభిస్తాం. గతంలో విదేశీ విద్య ఉండేది,
ఆ విదేశీ విద్య లాంటి పవిత్రమైన కార్యక్రమాలు తిరిగి ప్రారంభించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అమ్మా, తెలుగుదేశం పార్టీ అధికారులను 5 సంవత్సరాలు ఐఐటిటి తీసుకొచ్చాం, ఐఐటి తీసుకొచ్చాం, ఐజర్ తీసుకొచ్చాం, కల్నరీ ఇన్స్టిట్యూట్ కూడా చిత్తూరు జిల్లాకి తీసుకొచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది. తప్పనిసరిగా విద్యకి పెద్దపీట వేస్తాం, మెరుగైన ఇన్స్టిట్యూషన్స్ తీసుకొస్తాం, నిరుపేద కుటుంబాలకి సబ్సిడీ ద్వారా, ఫీ రీంబర్స్మెంట్ ద్వారా చదివించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ. సార్ నెక్స్ట్ ఎవరు మాట్లాడుతున్నారు?